ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. తిరుప్పావై వ్రతంలో ఎన్ని పేర్లు? ధనుర్మాస వ్రతం, స్నాన వ్రతం, ఆండాళ్ వ్రతం, అలాగే ధనుర్మాసం ఎన్నో పేర్లున్నాయి. ఈ వ్రతంలో 22వ రోజుకి మనం చేరుకున్నాం. అహంకారాన్ని వీడితేనే భగవంతుడు దొరుకుతాడు. ఇది ఈ పాశురంలోని సారాంశం. అది దేవతలకైనా అంతే, మనుషులకైనా అంతే, గోపికలకైనా అంతే, ఎవరికైనా ఒకటే సిద్ధాంతం. చూద్దాం పాశురాన్ని. అంకణ్ మా జ్ఞాలత్ அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தால் போல் அங்கனிரண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல். எங்கள் மேல் சாபம் இழிந்து ఏలోరెంబావాయ్. స్వామి ఏం కోరుకొని వచ్చారు, ఏం కోరుకొని వచ్చారు అంటారు. మాకేం కావాలి స్వామి? మేమంతా మా మా అభిమానాలు వదిలిపెట్టి నీ సింహాసనం కిందకి వచ్చి, ఆ సింహాసనం కోళ్ళు ఉంటాయి కదా, అక్కడ పట్టుకొని ఇలా చూస్తున్నాం నీకోసం. మాకేం కావాలో తెలిసినా? అంకణ్ మాజ్ఞాలత్ అరశర అభిమాన భంగమాయ్. ఎవరికైనా కూడా అభిమానం అంటే నేనింతటి వాడిని అనేది ఉన్నది అంటే ఇక భగవంతుడు దూరం అయిపోతాడు. స్వామి మహామహా చక్రవర్తులే ఇంత భూభాగం నాది, అంత భూభాగం నాది, ఇంత రాజ్యం నాది, ఇది నాది, అది నాది అనేటటువంటి అలాంటి మహామహా చక్రవర్తులే తమకంటూ ఏమీ లేదు నీ ముందు అని ఓడిపోయి నీ శరణు జొచ్చిన వాళ్లే కదా స్వామి. செங்கம் இருப்பார் போల్ వంద తలై పెయ్దోం. స్వామి మేమేం కోరుకున్నామంటే, నువ్వు నిద్రించే సమయం కల్లా మేము ఎందుకు వచ్చాము అంటే, నువ్వు నిదానంగా ఇలా కళ్ళు ఇలా ఇలా తెరవాలి. ఎలా అంటాం? ఇప్పుడు మువ్వలు ఉంటాయి చూసారా, గజ్జెలు కాళ్ళకి కూచిపూడి భరతనాట్యం చేసేవాళ్ళు కాళ్ళకి కట్టుకుంటారు. అలాగే మనం దూడలకి ఆవులకి కూడా కడుతుంటాం. ఇట్లా పైన కింద ఇట్లా మువ్వ అంటాం. ఇలా ఉంటుంది, లోపల ఆ రాయి కనిపిస్తుంటుంది కొద్దిగా. అలా అలా ఎవరైనా కళ్ళు అలా ఉంటే ఏమంటారు తెలుసా అండి? దానికి ఒక పదం ఉంది, మంచి పదం, అరమోడుపు కనులు అంటారు. అంటే ఇట్లా పూర్తిగా మూసేసి ఉండదు, పూర్తిగా తెరిచేసి ఉండదు, సగం, అరమోడ్పు కనులు అంటారు. అలా అరమోడ్పు కనులతోటి నువ్వు నిద్ర లేస్తుంటే, అంటే కొద్దిగా తెలివి రావాలి, పూర్తిగా లేవకూడదు, అలాగని పూర్తిగా నిద్రపోకూడదు. అలా ఉండే నీ సౌందర్యాన్ని సేవించాలని మా కోరిక. నిద్రించే సౌందర్యం సేవించాలి. నిద్రపోయేటప్పుడు మహా అందంగా ఉన్నాడు స్వామి, కొద్దిగా తెలివి వచ్చాక అరమోడ్పు కనులతో ఉన్నప్పుడు మళ్ళా అందంగా,
ఆ అందం వేరు, ఈ అందం వేరు. మళ్ళీ తిరిగి లేచి ఒళ్ళు వీర్చుకుంటుంటే ఉండే అందం. ఆ తర్వాత కాలు తీసి నేల మీద పెడుతుంటే అందం. ఆ తర్వాత లేచి నిలబడితే అందం. ఆ తర్వాత నడుస్తుంటే అందం. ఏమ్మా అని ప్రేమగా పలకరిస్తుంటే ఉండే ఆ చూపులోని అందం. అన్నీ అందాలే భగవంతుడివి. అందుకే కదండీ స్వామి శ్రీకృష్ణ అధరం మధురం హసితం మధురం వదనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అని. ఏం చూసినా మధురమే. ఒక కలకండకు గనక ఎటువైపు చూసినా తియ్యగా ఎలా ఉంటుందో అలాగనమాట. అలాగనమాట. అలా స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించటానికి ఈళ్ళందరూ కూడా ఆరాటపడుతున్నారు. ఎలా చెప్తున్నారు స్వామి? కింగిణి ఎలా పడితే అలా లేవకు స్వామి. கிங்கிணி வாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே ఎమ్మేల్ విజయావో. సెంకణ్ ఎర్రని నేత్రాలు. ఎరుపు దేనికి ప్రతీక? వాత్సల్యానికి ప్రతీక. అలాంటి వాత్సల్యం అంటే ఏంటంటే బిడ్డల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమని వాత్సల్యము అంటారు. సో మా మీద నీకున్నటువంటి ప్రేమ అంటే వాత్సల్యం అని అర్థం. సెమ్ కణ్ సురిచ్చిడదే ఎమ్మేల్ విజయావో. ఒక్కసారి నీ వాత్సల్యపూరితమైనటువంటి నేత్ర కాంతి మా పైన ప్రసరింప చేయవా అంటే ఒకసారి మా కళ్ళి చూడవా అని అడుగుతున్నారనమాట. తింగళం ఏమిటట స్వామి నేత్రాలంటే మామూలు విషయమా కాదు. తింగళం ఆదిత్యను ఎజుందాల్ పోల్. సూర్యుడు చంద్రుడు రెండిటిని నీ యొక్క నేత్రములుగా కలిగిన తండ్రి అని చెప్తున్నారు. మొదటి పాసురంలో ఒకసారి చెప్పింది ఇదే. కదిర్మదియంబోల్ ముగత్తాన్ అంటూ సూర్యచంద్రుడును నేత్రాలుగా కలిగిన తండ్రి అని అక్కడ చెప్పారు ఒకటో పాసురంలో ఆండాళ్ తల్లి. మళ్ళీ ఈ పాసురంలో తింగళం ఆదిత్య, తింగళం అంటే చంద్రుడు, ஆதித்தியனும் எழுந்தால் போல் அங்கணி ரெண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழுந்து ఏలోరెంబావాయ్. మాకుండే శాపములు అంటే చెడు చెడు దృష్టులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి నీ చూపు మా పైన పడితే అన్నీ తొలగిపోతాయి స్వామి అని ప్రార్థిస్తున్నారు ఈ పాశ్రంలో. మన అందరి యొక్క అభిమానాలు, దురభిమానాలు బాగా ఉంటాయి కదండి మనకి, అవి తొలగిపోవాలి. దానికి స్వామి నీ కటాక్షంతోటే సాధ్యం తప్ప మా ప్రయత్నంతో సాధ్యం కాదు